శోచసి విశోక విశోకో భయ విశోక అభయ. నీవు శోకరహితుడివై భయరహితుడివై కేవలం ఆత్మదర్శనంతో నేనే నీ హృదయంలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని గనక ఆత్మ చైతన్యాన్ని గనక దాన్నే నిరంతరం దర్శిస్తూ తరించిపో. తండ్రి నువ్వు వెళ్ళిక నీకు నేను ముక్తిని ప్రసాదిస్తాను. ఇక నీకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. నువ్వు వెళ్ళి నీకు ఇష్టం వచ్చినటువంటి చోట నువ్వు స్థిరపడు. ఏ చెట్టు కింద ఉంటావో, ఏ గుహలో ఉంటావో నీ ఇష్టం, ఏ నదీ తీరంలో ఉంటావో, ఏ కొండ గుహల్లో ఉంటావో నీ ఇష్టం. కానీ నిన్ను మాత్రం నేను తరింపజేస్తాను. అదే కాదు, ఇంకొక మాట కూడా నీకు చెప్తూ ఉన్నా, నిన్నెట్లాగైతే తరింపజేస్తానో నా తల్లి దేవహూతి ఉంది, నాకు జన్మనిచ్చిన తల్లి, ఆమెను కూడా తరింపజేస్తాను. ఎందుకని నవవిధ భక్తి స్వరూపాల్ని ప్రసాదించింది గనక పూర్ణమైనటువంటి భక్తి కలిగింది. ఇప్పుడు ఆమె హృదయం కూడాను మోక్షం కోసమే ఉంది. పరమ పురుషార్థమైనటువంటి మోక్షం. మోక్షమే భూయాతిథి ఇచ్చ. తనకు మోక్షం తప్ప రెండవది అవసరం లేదనే పరిస్థితుల్లో ఉంది గనక తండ్రి ఇక నువ్వు వెళ్ళొచ్చు, నిన్ను తరింపజేస్తాను, మా తల్లిని కూడా తరింపజేస్తాను అని కపిల భగవానుడు చెప్పిన తర్వాత కర్దమ మహర్షి బయలుదేరి వెళ్ళాడు. ప్లీజ్ ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఒకనాడు ఈ బిందు సరోవరం దగ్గర కపిల మహర్షి కూర్చొని ఉన్నాడు. కపిల భగవానుడు తల్లి దగ్గరగా వచ్చింది, నమస్కరించింది. బిడ్డకి, నాయన తండ్రిని తరింపజేశావు, నా గతి ఏంటి? నాకు సద్గతి ఎప్పుడు? నన్ను ఎలా తరింపజేస్తావు తండ్రి అని కపిలుడికి మొక్కింది దేవహూతి. వెంటనే అన్నాడు, అమ్మా కూర్చో, ద టైమ్ హ్యాస్ కమ్, సమయం ఆసన్నమైంది, కూర్చో. ఎందుకో తెలుసా? ఆమెను అలా కూర్చొని పెట్టి ప్రారంభం చేశాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. కపిల గీత స్టార్ట్ అయింది. అమ్మా, బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం. మనసులో ఏ ఉన్నాయో అవే బంధాన్ని కల్పిస్తాయి. ఉండకూడనివి మనసులో చేరితే అది బంధం అవుతుంది. ఉండవలసింది కనుక మనసులో నిండిపోతే అదే మోక్షంగా ఉంటుంది. ఆనందాలు అనేక విధాలుగా ఉంటాయి. ఇక్కడే జనం మోసపోతూ ఉండారు. ఆనందాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి విషయానందం, 2 భజనానందం, 3వది భూమానందం. తల్లి విను బాగా. ఈ విషయ ప్రపంచం ఏదైతే ఉందో, ఇక్కడ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలలో ఆనందాన్ని ఎవరైతే జుర్రుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు విషయ పిపాసులు, విషయానందం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, ప్రపంచంలో లభ్యమయ్యేటువంటి వాటితో తృప్తి చెందేటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ప్రోగు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకు దుఃఖం పెరుగుతూ ఉంటుందే కానీ సుఖం కలిగేటువంటి అవకాశం లేదు. ఇది విషయానందం. ఇక 2వ ఆనందం ఏమంటావా? భజనానందం. భజన, భజహ, భజ అంటే సేవాయాం, భజ సేవాయాం, అది ధాతు కనుక భగవంతుడిని సేవిస్తూ ఉండడంలో ఆనందం పొందేటువంటిది భజనానందం. ఇది భక్తులకే తెలుస్తుంది కానీ మరొకరికి తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు విషయ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా పొయ్యే కొద్దీ వాళ్ళకు దుఃఖం పెరుగుతుందే కానీ సుఖం మాత్రం లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. అది విషయానందం. విషయాంధ్యాయత చిత్తం విషయేషు విషజ్యతే. కాబట్టి ఈ విషయ ప్రపంచంలో సుఖాలను పొందాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ మనసు ఎప్పుడు విషయ ప్రపంచంలోనే ఉంటుంది. మా మనసు స్మరత చిత్తం. ఎవరి చిత్తమైతే, ఎవరి మనసు అయితే నాయందే లగ్నమై ఉంటుందో మా ఏవ ప్రవిలీయతే, వాళ్ళు నాయందే ఉంటారు. కనుక విషయాల గురించి ఆలోచించేటువంటి మనసు విషయ ప్రపంచంలోనే ఉంటుంది. భగవంతుని గురించి ఆలోచించేటువంటి మనసు భగవంతుడిలోనే ఉంటుంది. కనుక ఈ విషయ ప్రపంచం మీద ఎవరికైతే అనురక్తి ఆసక్తి ఉంటుందో వాళ్ళు నిరంతరం కూడా ఈ విషయాల్ని సేవిస్తూనే ఉంటారు. కానీ అట్లా కాకుండా ఈ ప్రపంచం యందు విరక్తిని ఏర్పరచుకొని నాయందే అనురక్తిని ఆసక్తిని పెంచుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి భక్తులు విషయానందాన్ని వాంఛించకుండా భజనానందాన్ని వాంఛిస్తూ ఉంటారు. వాళ్ళకి ధ్యానం చేయడంలో ఆనందం, సంకీర్తన చేయడంలో ఆనందం, పూజ చేయడంలో ఆనందం, జపం చేయడంలో ఆనందం, భగవంతుని గురించి రచించడంలో ఆనందం, నిరంతరం కూడా అలా ఉంటారు. ఇక 3వది భూమానందం. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి సా భూమా. ఎత్ర ఎక్కడైతే నా అన్యత్ పశ్యతి రెండవ వస్తువు చూడబడదో, నాణ్యత్ శృణోతి రెండవది వినపడదో, నాణ్యత్ విజానాతి రెండవ దాన్ని తెలుసుకోవడం అంటూ జరగదో,
కేవలం పరమేశ్వరుని యొక్క స్వరూపమే, ఆత్మస్వరూపమే, ఆత్మానందమే నిండి నిబిడీకృతమై ఉంటుందో అది భూమానందం. ఈ విధమైనటువంటి 3 ఆనందాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే విషయానందంలోకి వెళతారో వాళ్ళు జన్మ పరంపరలో తగులుకొని పోతారు. ఎవరైతే భజనానందంలో ఉంటారో వాళ్ళు నిరంతరం భగవంతుని యొక్క సేవలో తృప్తి చెందుతూ భూమానందం వైపు నడుస్తారు. ఎవరైతే భూమానందాన్ని పొందారో వాళ్ళు తరించిపోయారని అర్థం. తల్లి, ఇప్పుడు నా తండ్రి కర్దమ మహాముని భూమానంద స్థాయిలో ఉన్నాడు, నీవు భజనానందంలో ఉన్నావు. భజనానందంలో ఉండేటువంటి నిన్ను భూమానందానికి నడిపించడం నా బాధ్యత బిడ్డగా, కనుక అది నేను చేస్తాను. చూడు తల్లి, ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది. ఒక బిడ్డ ఏడుస్తూ ఉండేటప్పుడు వాడు ఏ కారణంతో ఏడుస్తున్నాడో తెలియదు, కానీ తల్లి వచ్చి ఆ బిడ్డని ఎత్తి ఒడిలో పెట్టుకోగానే ఏడుపును ఆపేస్తాడు. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ ఏడ్చేటువంటి వాళ్ళే. ఎవరైతే భక్తి ఒడిలో కూర్చోగలుగుతారో వాళ్ళు వెంటనే ఏడుపును ఆర్పేస్తారు. ఇది భజనానందంలో ఉండేటువంటి విషయం. కనుక ఏ విధంగా అయితే మన యొక్క దేహంలో జఠరాగ్ని ఉంది, మనలో ఉండేటువంటి జఠరాగ్ని మనం తీసుకునేటువంటి ఆహారాన్ని ఏ విధంగా అయితే జీర్ణం చేస్తూ ఉందో, అట్లాగే సంచిత ప్రారంధాలు ఏవైతే మనకు ఉన్నాయో, గతంలో మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా ఏవైతే మనల్ని వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాయో దాన్ని దగ్ధం చేసేటువంటిది ఈ భజనానందం. కాబట్టి నిరంతరం భగవంతుని ఏందే మనసు లగ్నం చేసి ఉంటే దానివల్ల ప్రారంధం అంతా కరిగిపోతూ ఉంటుంది, సంచిత కర్మలన్నీ కరిగిపోతూ ఉంటాయి. ఈ భక్తి జ్ఞానానికి దారితీస్తూ ఉంటుంది. తల్లి, ఆశలే ప్రతిబంధకాల జీవితంలోని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇదంతా కపిల గీత, సూక్ష్మంగా చెప్తున్నాను మీకు. ఆశలే జీవితంలో ప్రతిబంధకాలు. అహంకార మమకారాలు నిజమైనటువంటి బంధాలు. కాబట్టి నేను అని అనుకుంటూ ఉన్నావు, నాది అని అనుకుంటున్నావు. ఈ ప్రపంచంలో నేను ఏమిటో అర్థం చేసుకో. దేహం నువ్వా, మనసు నువ్వా, ఇంద్రియాలు నువ్వా, ఏది నీవు? కానీ నువ్వుంటే అవన్నీ ఉన్నాయి, అవి లేకపోయినా నువ్వు ఉంటావు. కనుక నీవు ఆత్మ చైతన్యానివే కానీ ఇవన్నీ నువ్వు అయ్యేందుకు అవకాశమే లేదు. ఇది నువ్వు మొట్టమొదటిసారిగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది కనుక నీకు అర్థమైందా, అహంకార మమకారాలు ఉండే అవకాశం లేదు. ఆశలు అంటావా, ఆశలు దుఃఖానికి కారణం, కోరికలే దుఃఖానికి కారణం. ఒక కోరిక కదిలింది మనసులో అంటే అప్పుడే అనుకో నీ కళ్ళల్లో కన్నీళ్లు కొని మిగులుతాయని. ఎందుకని? కోరిక తీరినా దుఃఖమే, కోరిక తీరకపోయినా దుఃఖమే. కోరిక తీరలేదా నీకు ఒక చేదు అనుభవం దుఃఖంగా మిగిలిపోతుంది. కోరిక తీరిందే, ఆ తీరిన కోరిక మళ్ళీ 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 కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఆశలు తీరేది లేనేలే. ఆశలన్నీ అలలేనా, ఆశలు ఎందుకు గదుతున్నాయి తల్లి? ఆశల వల్ల ఏదో పొందాలని, అంటే ఆ పొందితే ఆనందం కలుగుతుందనే. ఆశల వల్ల ఆనందం కలిగిన వాళ్ళు ఎవరు? కోరికలను తీర్చుకొని తృప్తి చెందిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? ఆశలన్నీ అలలేనా, ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా, ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా, కళకళలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించువలలేనా, జీవితమింతేనా, సుఖ దుఃఖాల సమరాంగణమేనా, జీవితమింతేనా. జీవితమింతేనా, సుఖ దుఃఖాల సమరాంగణమేనా, జీవితమింతేనా, సుఖ దుఃఖాల సమరాంగణమేనా, జీవితమింతేనా.
మూడు దినాల ముచ్చటయేనా, రేపో మాపో చీకటేనా. మూడు